మీ పేరండి? బాషా షేక్. సార్, మీరు మనకి ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి కదా, సో మీరు ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? అయితే మళ్ళీ టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని టీడీపీ వస్తే బాగుంటుంది? డెవలప్మెంట్ లేదుగా అందుకని. అంటే టీడీపీ వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కలిసారు కదా, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని మేము అనుకుంటున్నాం. సో అంటే గత ప్రభుత్వం కూడా అభివృద్ధి అనేది ఉంది కదండి. గత అంటే ఇప్పుడు నడిచేదా? అదే వైసీపీ లేదండి. రాజధాని కదిలికుండా ఉంటే బాగుండేది, అది కదిలిచ్చి చాలా డిస్టర్బ్ చేస్తారు కదా. ఆంధ్ర పరిస్థితి అసలు బాగోలేదు. ఒకవేళ మీరు అన్నట్టుగానే టీడీపీ ప్రభుత్వం వస్తుంది అనుకుంటే మీరు ఆ టీడీపీ ప్రభుత్వం నుంచి ఏ అభివృద్ధి కోరుకుంటారు ప్రజలకి? ముందు ఈ రాజధాని ఒకటి సెట్ చేసేస్తే ప్రస్తుతం ఒక డెవలప్ అనేది ముందుకెళ్ళిద్ది. అందులోని స్కూల్స్ కానీ ఇవన్నీ కానీ ఇందులో కొంచెం ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ రాజధాని అనేది జగన్ గారు చేస్తుంటే మీరు జగన్ రావాలని కోరుకునేవాళ్ళం. రాజధాని కదిలికుండా ఈ అన్నా క్యాంటీన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటివి కోల్చకుండా అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. సో ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం కదా, బీజేపీ జనసేన కలిసినాయి కాబట్టి టీడీపీతో. ఇప్పుడు ఒకవేళ ఆ ప్రభుత్వం వస్తే మీరు సీఎంగా ఎవరిని చూడాలనుకుంటారు? హానెస్ట్గా అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం, కానీ అదంతా వాళ్ళ ఇష్టంగా. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.